వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. డీలిమిటేషన్తో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతుందా? ఈ విషయం తెలిసి కూడా భారతీయ జనతా పార్టీ డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారతదేశానికి న్యాయం చేసే అవకాశం ఎక్కడా లేదా? మోదీ, అమిత్ షా ముఖ్యంగా ఢిల్లీలో అధికార పీఠాన్ని కాపాడుకోవడం కోసమే ఈ డీలిమిటేషన్ ఆలోచన చేస్తున్నారనే చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ముఖ్యంగా తెలంగాణ సీఎం నిన్న రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా డీలిమిటేషన్తో దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందని చెప్తున్నారు. అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు, దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కూడా ఇదే వాయిస్ను వినిపిస్తున్నాయి. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీడియా అధికారిక ప్రతినిధి అట్లాగే అడ్వకేట్ కృష్ణకాంత్ గారు లైవ్లో జూమ్లో జాయిన్ అయ్యారు. కృష్ణకాంత్ గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి. కృష్ణకాంత్ గారు, మీ బీజేపీని చాలా ప్రశ్నలు అడగాల్సి ఉంది డీలిమిటేషన్ విషయంలో. మొదటి ప్రశ్న ఏంటి అంటే, దక్షిణ భారతదేశానికి సీట్ల సంఖ్య తగ్గుతుంది లోక్సభలో అని తెలిసినా కూడా దక్షిణ భారతదేశానికి తెలిసి కూడా అన్యాయం చేయబోతున్నారా ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే? సార్ తిరుమల రెడ్డి గారు, ముందుగా మీకు యూటీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను ఇవాళ రోజు ఇది డీలిమిటేషన్ గురించి మాట్లాడే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ అనేది అసలు ఎందుకు ఉంది, ముఖ్యంగా మా అమిత్ షా గారు, మోడీ గారు ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు. ఇది వరకు ఈ నార్త్ అండ్ సౌత్ డివైడ్ తీసుకురావడానికి ఈ డిఎంకే పార్టీ కానీ మన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ట్రై చేశారు. ఇదే డీలిమిటేషన్ మీద ఎప్పుడైతే ప్రస్తావన వచ్చిందో మొన్న కూడా రీసెంట్ గా చేసినప్పుడు అమిత్ షా గారు, మోడీ గారు క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది, దీనివల్ల సౌత్ లో ఎటువంటి సీట్లు తగ్గవు, ఇంకా పెరిగితే కానీ తగ్గవని 100 సార్లు వాళ్ళు దాన్ని నిర్ధారించడం జరిగింది. అయినా కూడా పదే పదే కేవలం నార్త్ సౌత్ డివైడ్ చేయాలి, విభజించి పాలించాలి అని చెప్పి ఎప్పుడే ఆ నానుడు ఏదైతే కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతుందో దాన్ని ముందు తీసుకెళ్లే ధోరణి తప్ప ఇది ఈ డీలిమిటేషన్ మీద పడి ఏడవడం. అంతేగాని నిజంగా అసలు అమిత్ షా, మోడీ గారు ఇప్పటికి 100 సార్లు చెప్పారు ఇంకా సౌత్ లో సీట్లు పెరిగితే కానీ తగ్గవని, కావాలని జనాల్ని మభ్య పెడతానికి. కానీ సౌత్ లో ఒకవేళ నిన్న అమిత్ షా చెప్పిన లెక్కల ప్రకారం, లేకపోతే కేంద్రం నుంచి వచ్చిన బయటికి లీక్ అయిన కొంత సమాచారం ప్రకారం సౌత్ లో పెరుగుతుంది 65 సీట్లు ఇంత కష్టపడితే, నార్త్లో పెరుగుతుంది ఎంత 208 సీట్లు. అంటే నష్టమా లాభమా ఇది దక్షిణ భారతదేశానికి? మీరు కాంగ్రెస్ మీద నిందలేస్తున్నారు కానీ లెక్కలు చూస్తే అట్లా లేవు కదా. లేదు సార్, నేను అన్ని ఇవాళ కొద్దిగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సార్, ఒకటి ఏంటంటే డీలిమిటేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశానికి కొత్త కాదు. ఇది 1952 నుంచే ప్రారంభమైంది మన దేశంలో. అసలు యాక్చువల్లీ ఆర్టికల్ 82 ఏం చెప్తుంది మన రాజ్యాంగంలో, ఖచ్చితంగా పాపులేషన్ బేసిస్ మీద సెన్సస్, ఎప్పుడైతే సెన్సస్ పెడతామో పుట్టి పాపులేషన్ బేసిస్ కాదు ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఇప్పుడు మనం పరిగణలో తీసుకుంటే అది నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అసలు 1952లో ఫస్ట్ డీలిమిటేషన్ అయింది. అది ఏం చెప్తుందంటే మన ఆర్టికల్ 82 క్లియర్ గా ఏం చెప్తుందంటే, లోక్సభ సీట్లు ఎప్పుడైనా సరే పాపులేషన్ తగ్గట్టుగా పెరుగుతున్న కొద్దీ లోక్సభ సీట్లను కూడా పెంచాలని చెప్పి మన ఆర్టికల్ 82 చెప్తుంది. ఇది మనం చెప్పింది కదా, కాన్స్టిట్యూషన్ లో రాస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ లో ఈ ఆర్టికల్ 82 ఉంది రిగార్డింగ్ లోక్సభ సీట్స్. దే కెన్ బి ఇంక్రీజ్, అవి ఎప్పుడైనా ఇంక్రీజ్ చేయొచ్చు మారుతున్న పరిస్థితులు బట్టి, పాపులేషన్ బట్టి. అది ఆర్టికల్ 82. కానీ పాయింట్ అది కాదు కృష్ణకాంత్ గారు. పాయింట్ ఏంటంటే దక్షిణ భారతదేశానికి లోక్సభలో సమ ప్రాధాన్యత దక్కుతుందా లేదా అనేది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోయింది. ఉత్తర భారతదేశంలో మీ బీజేపీ బలంగా ఉంది, యూపీలో మీకు శక్తివంతంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది, బీహార్ మీ చేతుల్లో ఉంది, మీకు సీట్లు పెరగబోతున్నాయి, గుజరాత్ మీ చేతుల్లో ఉంది, సీట్లు పెరగబోతున్నాయి. ఇన్ని జరుగుతున్నాయి. ఏముంది సౌత్ ఇండియాకి వచ్చేసరికి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇవన్నీ కలిపితే కూడా 65 సీట్లు పెరగట్లేదు. మొత్తంలో జస్ట్ 65, ఒక ఉత్తరప్రదేశ్లో పెరిగిన సీటు కూడా పెరగట్లేదు. నష్టం కదా సార్? నేను చెప్తాను సార్. ఇప్పుడు ఒకటి నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఒకటి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్టికల్ నేను చెప్తాను సార్, అన్ని చెప్తాను. ఇప్పుడు ఆర్టికల్ 82 నేను చెప్పినట్టు లోక్సభ సీట్లు పెంచడానికి, నెక్స్ట్ ఆర్టికల్ 170 ఈ అసెంబ్లీ సీట్లు పెంచడానికి, సేమ్ ప్రాసెస్. సో ఇది మనం కొత్తగా చేస్తుంది కాదు. 1952 నుంచి ప్రతి 10 ఏళ్ళకి సెన్సస్ చేయాలి. 1952లో చేసాము, 1962లో చేసాము, 1972లో చేసాము. కానీ అప్పటి నుంచి ఫ్రీజ్ అయిపోయింది. 1972 నుంచి ఇది ఫ్రీజ్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు వరకు మన దురదృష్టశాతం ఇప్పటివరకు మళ్ళీ మనం సెన్సస్ చేసి డీలిమిటేషన్ అనే ప్రక్రియను మళ్ళీ మనం చేయలేదు 1972 తర్వాత నుంచి ఇప్పటి వరకు. అదొకటి. సో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ఇప్పుడు మన దేశ జనాభా చూస్తే దగ్గర 150 కోట్ల వరకు రీచ్ అవుతున్నాం మనం.
సో 150 కోట్ల జనాభాకి చాలా తక్కువ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ. ఇంకా పెద్ద పెద్ద అసెంబ్లీలని విభజించి చిన్న అసెంబ్లీలు చేసి తక్కువ జనాభా ఉన్న చోట కూడా నాయకులు అందుబాటులో ఉండే విధంగా అసెంబ్లీలను విభజిద్దాము, మంచి ఇంకా అసెంబ్లీలను పెంచుదాము. అట్ ద సేమ్ టైం లోక్సభ సీట్లను పెంచి ఢిల్లీలో రిప్రజెంటేషన్స్ పెంచుదామన్న సదుద్దేశంతో ఈ డీలిమిటేషన్ చేస్తున్నాం. అంటే బేసికల్ డీలిమిటేషన్ చేసేదే సీట్లు, లోక్సభ సీట్లు అసెంబ్లీ సీట్లు పెంచడానికి. అది ఫస్ట్ థింగ్ సార్. సో ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్, సౌత్ లో సీట్లు కంపేర్ చేస్తే నార్త్ లో కంపేర్ చేస్తే తగ్గుతాయి పెరుగుతాయి సార్. నేను చెప్పేది ఏంటంటే అదంతా మన అపోహలు మాత్రమే. ఇదంతా మనం చూపించుకునే మీడియా చూపించుకునే ప్రొజెక్షన్స్ మాత్రమే. రియాలిటీలో ఇప్పుడు ఓవరాల్ గా చెప్పాలంటే లోక్సభ సీట్లు ఓవరాల్ గా దేశంలో ఈ ప్రొజెక్షన్ మనకున్న ప్రొజెక్షన్స్ ప్రకారం 848 వరకు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్తా 816 కూడా కాదు, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ సెన్సస్ 1952 నుంచి ఇప్పటి వరకు మనం సెన్సస్ ఎలా తీసుకుంటాం, కేవలం పాపులేషన్ ఆధారితంగానే తీసుకుంటాం. అంటే పాపులేషన్ పెరిగితే డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేసి సీట్లు పెంచుతాం అన్నట్టుగా. కానీ ఇప్పుడు మనం ప్రోరాటా బేసిస్ చేస్తున్నాం. మా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రోరాటా బేసిస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రోరాటా బేసిస్ అంటే ఏంటి, కేవలం పాపులేషన్ పెరిగింది ఒక ఏరియాలో సో సీట్లు పెంచేద్దామని కాదు. వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళ యొక్క ట్యాక్స్ కాంట్రిబ్యూషన్స్, అంటే ట్యాక్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ స్టేట్ కానీ ఆ డిస్ట్రిక్ట్ కానీ ఆ నియోజకవర్గం కానీ. సో ట్యాక్స్ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ అక్కడ అణగారిన వర్గాలకి ఏమైనా రిప్రజెంటేషన్ ఉందా లేదా. ఇప్పుడు మనకు తెలుసు మనం ఎస్సీ ఎస్టీ కోటాలో కూడా ఇంకా కొత్త కొత్త కులాలని, ఎంతో అణగారిన కులాలని పెరుగుతాయి సార్, పెరుగుతాయి. పెంపంతా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటది. డీలిమిటేషన్ ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. మీకు నచ్చిన నియోజకవర్గాలు పెంచుకుంటారు, మీకు బలమైన నియోజకవర్గాలు నిర్మించుకుంటారు, మీరు మీ శత్రువు బలంగా ఉన్న చోట దాన్ని విచ్ఛిన్నం చేస్తారు. ఈ రకరకాల కోణాలు ఇవన్నీ ఉన్నాయని వదిలేద్దాం. ఫైనల్గా నా పాయింట్ ఒకటే ఏంటంటే, దక్షిణ భారతదేశానికి ఢిల్లీలో ఉన్న మీ పార్టీ అధినాయకత్వం ఇచ్చే భరోసా ఏంటి? ఎందుకంటే రేపు మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా డీలిమిటేషన్ పోతే 88 సీట్లు పెరుగుతున్నాయి అసెంబ్లీలో. అట్లాగే ఎంపీ సీట్లు కూడా పెరుగుతున్నాయి, ఎంపీ సీట్లు కూడా బాగానే పెరుగుతున్నాయి. సో ఇవన్నింటి నేపథ్యంలో దక్షిణ భారతదేశం టోటల్ కౌంట్ తగ్గుతుంది. రేపు పొద్దున మన వాయిస్ వినిపించే ప్రసక్తి లేదు. మీరేమైనా దక్షిణ భారతదేశ బీజేపీ నాయకులు కావచ్చు, ఎన్డీఏ పక్షాల నాయకులు కావచ్చు, ఢిల్లీ పైన ఒత్తిడి చేసే అవకాశం ఉందా? సార్ ఇప్పుడు ఒకటేంటంటే మేము ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సౌత్ లోనే ఆంధ్రప్రదేశ్ ఎట్లా మా గవర్నమెంట్ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్. మాకు దాని తగ్గట్టుగా మా ప్రొజెక్షన్స్ నేను సింపుల్ గా ఇప్పుడు మేము ఇంక్రీజ్ చేయబోయే సీట్లు ఇప్పుడు ఆల్రెడీ మనకి డీలిమిటేషన్ వస్తే మనది 263 సీట్లకి పెరుగుతున్నాయి మనకి. అంటే 175 నుంచి 263 సీట్లకి అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి మనకి. అండ్ లోక్సభ మీరు చూసుకుంటే 25 నుంచి 38 సీట్స్ కి ఎదుగుతున్నాం మనం. ఇప్పుడు డీలిమిటేషన్ వస్తే 25 సీట్స్ నుంచి ఎంపీ సీట్లు 38కి పెరుగుతుంది మనకి కౌంట్. సో ఏ విధంగా చూసినా మనకి సీట్లు పెరుగుతున్నాయి, ఇక్కడే మన రిప్రజెంటేషన్స్ పెరుగుతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. ఢిల్లీలో ఇంకా మన సమస్యల గురించి బలంగానే ఉంటాం, బలహీనంగా ఏం లేవంటారు. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అలాగే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ కూడా నెక్స్ట్ తెలంగాణలో కూడా దాని తగ్గట్టుగానే మేము ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో ఆ లెక్కను చూసి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మరి ఆ లెక్కన అసలు డీలిమిటేషన్ తెలంగాణలో అసలు ఇంప్లిమెంట్ చేయకూడదు. మరి మేము కేవలము కాంగ్రెస్ ఇతర పార్టీలు లేకపోతే మా అపోజిషన్ ఇతర పార్టీలు ఉన్న చోట మేము ఇంక్రీజ్ రేవంత్ రెడ్డి కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీతో ఎక్కువ దోస్తాన్ చేస్తున్నాడంటే, ఎందుకంటే 2029లో ఎలక్షన్స్ వస్తాయని మోదీ చెప్పిన మాట బలంగా చెప్తున్నాడు ఇక్కడ. సార్ అలా అయితే సార్ నేను చెప్పేది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాళ్ళ నాయకుడు చెప్తేనేమో వాళ్ళ నాయకుడు కూడా మాతో కలిసిపోయాడు అంటారు. మేము అందరినీ సమానంగా చూస్తామంటేనేమో దాంట్లో కూడా దాంట్లో లొసుగులెత్తి వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా మాతో లింక్ పెట్టే ప్రయత్నాలు చేసే దుశ్చర్యలు అంత దిగజారుడు. ఢిల్లీకి వస్తే రేవంత్ రెడ్డి మీకంటే ఎక్కువ వాళ్ళ నాయకత్వానికంటే ఎక్కువ మీ ప్రధానమంత్రితోటో మినిస్టర్లతోటో మీ నాయకులతోనే ఎక్కువ కలుస్తున్నారు కదా, దోస్తాను ఉందేమో మరి. లేదు ఎందుకంటే మేము చెప్పేది మా తెలంగాణ బీజేపీ పార్టీలో కానీ ఎక్కడైనా సరే మీరు చూడండి, మేము అనేది ఒకటే. ఆయన అసలు వాళ్ళ అధిష్టానం రాహుల్ గాంధీ అని సోనియా గాంధీ గారు ఏం చెప్తారో అవే చేస్తున్నాడు ఇక్కడ తెలంగాణలో. సో మమ్మల్ని ఎందుకు ఎక్కువ కలుస్తారు, మా దాన్ని ఎందుకు కలుస్తారు? ప్రధానమంత్రిని 1-2 సార్లు కలవచ్చు, ఎందుకంటే డెఫినెట్లీ ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మోడీ గారు ఖచ్చితంగా రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ వాటి గురించి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడటానికి ఆయన వెళ్ళొచ్చు ఒక ముఖ్యమంత్రి స్థానంలో, దానిలో తప్పులేదు. కానీ మమ్మల్ని ఎక్కువ కలుస్తున్నారు అంతా అంటాం మాత్రం చాలా తప్పు సార్ అది.
ఎందుకంటే ఖచ్చితంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కనుసరణలో నడిచే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఎందుకు ఎక్కువ కలుస్తారు? నేను అదే చెప్తున్నా. వాళ్ళ పాపం వాళ్ళ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ సొంత నాయకుల మీద కూడా నిందలేసుకున్నారు, సొంత ముఖ్యమంత్రి మీద కూడా నిందలేసుకుంటున్నారు వాళ్ళు. కృష్ణకాంత్ గారు ఇప్పుడు ఒకవేళ డీలిమిటేషన్ అయింది అనుకోండి 2029లో తెలంగాణలో మీ సీట్ల సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఉందా? ఆంధ్రప్రదేశ్లో మీ సీట్లు, అంటే నేను చెప్పేది ఏంటంటే బీజేపీ గెలుచుకుపోయే సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? మీరు మరింత బలపడే ఛాన్సెస్ ఉందా? మీలాంటి యంగ్ లీడర్స్ చాలామంది ఉన్నారు, ఈసారి టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా ఏ నియోజకవర్గం నుంచి ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. సో మీరు సీట్లు ఎక్కువ అడిగే అవకాశం ఉందా ఏపీలో? సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఖచ్చితంగా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల సీట్లు పెరుగుతాయి, మన లోక్సభ సీట్లు ఎంపీ స్థానాలు పెరుగుతాయి. ఎస్, బీజేపీ కాదు సార్, నేను మామూలుగా ఓవరాల్ గా చెప్తున్నాను. నేను ఎంపీ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. బీజేపీ కంటే మీరు అనకండి, మొత్తం రాష్ట్రానికి పెరుగుతాయి. అందులో మేము ఎన్ని చోట్ల పోటీ చేస్తాం ఏంటనేది మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఒకటి మీరు అన్నారు కదా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కృష్ణా జిల్లాకు చెందినవాడిని సార్, కృష్ణా జిల్లా మచిలీపట్నం నా నియోజకవర్గం. సో పార్టీ ఆదేశిస్తే తప్పకుండా ఫ్యూచర్ లో దాని ప్రకారంగా ఏమైనా ఉంటే మేము పార్టీ ఏదో ఆదేశిస్తే అధిష్టానం అది నేను నిర్వర్తిస్తాను, అందులో డౌట్ లేదు. కానీ నేను క్లుప్తంగా ఒకసారి చెప్దాం అనుకుంటా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోనే మీరు చూసుకుంటే ప్రతి డిస్ట్రిక్ట్ కి మినిమం 2 నుంచి 3 అసెంబ్లీ స్థానాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్, ఇంక్లూడింగ్ విశాఖపట్నం. మీకు ఎన్ని వస్తాయి సార్ ఏపీలో సీట్లు? ఎన్ని వస్తాయి మీకు? ఎన్ని సీట్లు వస్తాయి సార్ పంపకాలకు వెళ్ళి డీలిమిటేషన్ అయితే? అడుగుతారా ఇంకో 80 సీట్ల దాకా అడుగుతా? 65 నుంచి 70 అది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది సార్. కానీ ఒకటి ఏంటంటే మేము కూటమిలో ఉన్నాం. సో 3 పార్టీలు టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కలిసి నిర్ణయించుకుంటాయి. సో డీలిమిటేషన్ వల్ల మనకి ఇక్కడ 175 స్థానాల నుంచి 263 స్థానాలు పెరిగినా కూడా అసెంబ్లీ స్థానాలు అండ్ ఈ 25 స్థానాలు లోక్సభ సీట్స్, ఎంపీ స్థానాలు 25 నుంచి ఒక 38కి వెళ్ళినా కూడా అప్పుడు కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తూ 3 పార్టీలు సమన్వయంగా మాట్లాడుకొని దాని పరంగానే మేము పంచుకుంటాం, చేసుకుంటాం. సో డెఫినెట్ గా ఇప్పుడున్న రేషియోతోనే పోతారా? ఇప్పుడున్న రేషియోతో పోతారా లేకపోతే ఇంకా రేషియోని పెంచుకుంటారా? పెంచే అవకాశం ఉందా సార్? సీట్లు పెరిగితే ఖచ్చితంగా రేషియో పెరుగుతుంది సార్, డెఫినెట్ గా. అది అందరికీ తెలిసిందే. సో సీట్లు పెరిగితే రేషియో పెరుగుతుంది. ఇప్పుడున్న రేషియో అని సార్, ఇప్పుడు మాకు రేషియో అంటే ఏం లేదు సార్. అప్పుడున్న ఎలక్షన్స్ ముందు అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి మేము ఒక అన్ని సీట్లు అని చెప్పి మేము తీసుకోవడం జరిగింది. ప్రతిసారి అదే రేషియోలో పోతామని కాదు కదా, మారుతున్న కాలాన్ని బట్టి మేము కూటమి ధర్మాన్ని పాటిస్తూ 3 పార్టీలు సమన్వయంగానే మేము జాగ్రత్తగా మేము వెళ్తాం. కానీ ముందుకి రేషియోలు అవేమి ఉండవు మా దగ్గర. డీలిమిటేషన్ పరంగా సీట్లు పెరుగుతాయి కాబట్టి దాని పరంగా అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మా పార్టీ నిర్ణయిస్తుంది ఎన్ని సీట్లు తీసుకోవాలి ఏంటని. దాని ప్రకారంగా ముందుకు డీలిమిటేషన్ తీసుకురావడం వెనకాల ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే చర్చ కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఇప్పటికే 3 దఫాలు మోదీ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. మరొక 15 సంవత్సరాల వరకు తిరుగులేని పరిపాలన కొనసాగించాలని మోదీ అధికారంలో ఉండేందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చర్చ ఒకటి జరుగుతుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మారబోతుంది డీలిమిటేషన్ చెప్తున్నారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు మాజీ శిష్యుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఇక్కడ కూడా ఆయనకి బెనిఫిట్ చేసే విధంగా ఇదంతా జరుగుతుందంటారు. ఇది ఎంతవరకు నిజమండి? ప్రజలకు ఉన్న ప్రశ్న ఇది, నాది కాదు సార్. నేను ఒకటి చెప్పాలా సార్, ఇప్పుడు డీలిమిటేషన్ చేసినా చేయకపోనే మోడీ గారు 2047 సంవత్సరం వరకు కూడా బీజేపీ అక్కడ మనం పవర్ లో ఉంటాం. ఎందుకంటే వికసిత్ భారత్ అనే ఒక నానుడితో 2047 సంవత్సరం అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయిన తరుణంలో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశం కింద నిలబట్టాలి అన్నది మా యొక్క వికసిత్ భారత్ యొక్క నానుడి, మోడీ గారు ఇచ్చిన పిలుపు అది. సో దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. సో రానున్న 10-15 ఏళ్లలో డీలిమిటేషన్ చేసినా చేయకపోయినా మోడీ గారు అండ్ దాని నెక్స్ట్ వచ్చే లీడర్స్ మా బీజేపీ గవర్నమెంటే ఉంటది. కానీ దీనికోసం డీలిమిటేషన్ అనే ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డీలిమిటేషన్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ పార్టీ, వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ. సో డెఫినెట్ గా మేమే పవర్ లో ఉంటాం అప్పుడు కూడా. సో పవర్ లో ఉంటాం గురించి క్వశ్చన్ కాదు సార్. అక్కడ డీలిమిటేషన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అక్కడ నేను చెప్పినట్టు మన రాజ్యాంగంలో ఉన్న ఒక పద్ధతి అది. సెన్సస్ ఎప్పటికప్పుడు 24లో బలహీన పడ్డారు కదా, చంద్రబాబు మీద నితీష్ కుమార్ మీద మీరు ఆధారపడ్డారు కదా. లేదు సార్, అలాంటివి ఏం లేవు. అలా అయితే మరి ఇప్పుడు నితీష్ కుమార్ గారు మా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీలోకి వస్తున్నారు. ఇప్పుడు ఆయన మరి ఆధారపడేటట్లయితే మరి ఆయన సార్ అంతా సమన్వయంతో నడుస్తుంది సార్. ఎవరి మీద ఎవరు ఆధారపడి లేము. అందరం ఒకరినొకరు సమన్వయంగా హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్తాం అంతే. ఇట్స్ అలయన్స్ గవర్నమెంట్. ఎన్డీఏ అనేది ఒక అలయన్స్ గవర్నమెంట్. దాని ప్రకారంగా మేము వెళ్తాము. అంతేగాని వాళ్ళ మీద ఆధారపడతాం లేదు, వాళ్ళు మా మీద ఆధారపడతాం, మేము వాళ్ళ మీద ఆధారపడతాం. అన్ని సమన్వయం బట్టి వెళ్తాం. అంతేగాని వాళ్ళ మీద ఆధారపడటం పూర్తిగా వాళ్ళు ఉంటేనే మేము ఉంటాం అనేది అయితే లేదు సార్. బీజేపీ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ పార్టీ. ఇవాళ రోజు మీరు పార్లమెంట్
పార్లమెంట్ లో పాస్ అయిన బిల్లులు చూస్తేనే మీకు తెలుస్తుంది మనము ఎవరి మీద ఆధారపడ్డామా లేదా అన్నది. సో డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ద డే ఎన్డీఏ అలయన్స్ అన్ని పార్టీలకు ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇస్తూనే మేము వాళ్ళందరినీ కలుపుకొని పోతాం ముందుకు. కృష్ణకాంత్ గారు, ఇంకో క్వశ్చన్ వస్తుంది. డీలిమిటేషన్ జరిగితే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు లేకపోతే ప్రతిపక్ష పార్టీల ఓటు బ్యాంకు విచ్ఛిన్నం కూడా జరగవచ్చు అని ఒక చర్చ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీరు బీఆర్ఎస్తో పొత్తు కూడా పెట్టుకోబోతున్నారు, పెట్టుకునేందుకు అనుకూల పరిస్థితులు ఎక్కువగా అవుతాయి అని చెప్తున్నారు. సాధ్యమవుద్దా ఇది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అపోజిషన్ పార్టీకి కొత్తగా జరిగే నష్టమే ఉండదు సార్. డీలిమిటేషన్ వల్ల వాళ్ళ ఓటు బ్యాంక్ ఆల్రెడీ మేము కొల్లగొట్టేశాము. సో రానున్న రోజుల్లో డెఫినెట్ గా బీజేపీ ప్రభుత్వాన్ని మీరు చూస్తారు. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ మీద చాలా విసిగెత్తిపోయి ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రజానికం, అది మనం క్లియర్ గా చూస్తున్నాము. సో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఎలక్షన్స్ కి 2029 కి డెఫినెట్ గా అధికారంలో వచ్చే ప్రసక్తి అయితే లేదు. ఇంకా బీఆర్ఎస్ అంటారా, అది ఆల్రెడీ చనిపోయిన పాము అది. సో దాన్ని ఇప్పుడు మేము కొత్తగా బతికించేది లేదు, వాళ్ళకి కొత్తగా వాళ్ళ ఓటు బ్యాంక్ ని మనం కొల్లగొట్టేది లేదు. ఆల్రెడీ అది కొల్లగొట్టేసిన ఓటు బ్యాంక్ అది అయిపోయింది. సో ఇక్కడ స్ట్రాంగెస్ట్ పార్టీ కింద అవతరించబోయే పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణలో. సో డెఫినెట్ గా డీలిమిటేషన్ వల్ల సీట్లు ఇంక్రీజ్ అయితే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే పొత్తు పెట్టుకుంటారా, లేదు ఇలాగే వదిలేస్తారు? సార్ చనిపోయిన పార్టీలతో మేము కానీ మీ ఎమ్మెల్యే ఒక అతను ఒక కామెంట్ చేశాడు, ఒక ఒంటి కాలుతో నడుస్తున్నప్పుడు రెండో కాలు అవసరం వస్తుంది కాబట్టి రెండో కాలు బీఆర్ఎస్ అయినప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకోకూడదు అంటాడు. సార్ అట్లాంటివి ఏం లేదు సార్, అది వాళ్ళు ఎవరైనా అంటే అది వాళ్ళ ఒక ఇండివిజువల్ ఒపీనియన్స్ అది. బట్ యాజ్ ఆఫ్ నౌ బీఆర్ఎస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కింద ఉన్న బీజేపీ అండ్ బీఆర్ఎస్ సో డెఫినెట్ గా పొత్తులు పెట్టుకునే ఛాన్స్ అయితే లేదు సార్. ఎందుకంటే బీఆర్ఎస్ ఐడియాలజీ మా ఐడియాలజీ ఎప్పటికీ కలవు. బీఆర్ఎస్ అనేది ఒక కుటుంబ పాలిత పార్టీ, కుటుంబ పాలిత పార్టీలతో మేము ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాం. అది కాంగ్రెస్ లో కూడా మీరు అదే చూసారు అండ్ బీఆర్ఎస్ తో కూడా అదే చూస్తారు. సో కుటుంబ పాలిత పార్టీలతో మేము ఎప్పుడు పొత్తులు పెట్టుకోము. మాకు మా ఐడియాలజీకి దగ్గరగా ఉండే పార్టీలు అయితేనే మేము అలయన్స్ కి దగ్గరగా మేము అలౌ చేస్తాం. కానీ ఇలాంటి కుటుంబ పాలిత పార్టీలతో మేము చాలా తక్కువగా పెట్టుకుంటాము. బీఆర్ఎస్ మాత్రం యాజ్ ఆఫ్ నో అయితే అసలు ఛాన్స్ లేదు, ఫ్యూచర్ లో కూడా ఉండకపోవచ్చు అని నా ప్రగాఢ నమ్మకం సార్. కృష్ణకాంత్ గారు, లాస్ట్ క్వశ్చన్, మచిలీపట్నం నుంచి ఈసారి పోటీ చేయబోతున్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మీకు ఎక్కడ ఛాన్స్ ఉంది? సార్ నాకు ఛాన్స్ ఉందో లేదో అది పార్టీ నిర్ణయిస్తారు. డీలిమిటేషన్ అయిన తర్వాత ఒకవేళ నిజంగానే మంచిగా నేను అన్నట్టు నియోజకవర్గానికి అండ్ డిస్ట్రిక్ట్ కి 2-3 అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అప్పుడున్న మా కూటమి పార్టీలో ఒక నిర్ణయాలు బట్టి 3 పార్టీల సమన్వయంతో అప్పుడు ఏమైనా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా డెఫినెట్ గా పార్టీ ఆదేశిస్తే నేను డెఫినెట్ గా ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. అది పార్టీ ఆదేశాల మీద, పార్టీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది సార్. బట్ ఎస్, డీలిమిటేషన్ అయ్యి సీట్లు ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి డెఫినెట్ గా బీజేపీకి కూడా ఇది ఒక మంచి ఛాన్స్. మా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను మేము ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఇట్స్ వెరీ గుడ్ ఛాన్స్ అండ్ చాయిస్ అండ్ ఆప్షన్ అని చెప్పి మేము అనుకుంటున్నాము. సో మేము కార్యకర్తలు కూడా దాని తగ్గట్టుగా పనిచేసి పార్టీని ఇంకా బలోపేతం చేసే విధంగా ఈ డీలిమిటేషన్ తర్వాత ఇంకా మేము కృషి చేస్తామని మాత్రం చెప్పగలుగుతాం సార్ నేను. రైట్ కృష్ణకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైంని మాకు ఇచ్చినందుకు. ఇది మొత్తానికి బీజేపీ కూడా అదును కోసం ఎదురు చూస్తుందని అనుకోవాలి. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బలపడతామనే వ్యూహంతో బీజేపీ పనిచేస్తున్నట్టుగానే అర్థమవుతోంది. అయితే దక్షిణాది రాష్ట్రాలకి డీలిమిటేషన్లో సీట్ల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో కొంత ఇక్కడి ప్రాంతీయ పార్టీల నుంచి వ్యతిరేకత, విభిన్న స్వరాలు వినిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ డీలిమిటేషన్ ద్వారా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకి, దక్షిణాదిన ఉన్న ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీలకి డీలిమిటేషన్ అనుకూలంగా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. కృష్ణకాంత్ గారు చెప్పిన వివరాలతో పాటు ఈ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. 8 CUTV. నా పేరు తిరుమల.